కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం అశోక్ నగర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, విద్యార్థి సంఘ నేతలు కూడా ఇక్కడ చేరుకొని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఒక్కసారి కూడా దిగొచ్చినటువంటి పరిస్థితి కనబడట్లేదు. కనీసం చర్చలు కూడా పిలిచినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ కనబడట్లేదు. ఏం చెప్పదలుచుకుంది? ఐ పర్సనలీ థింక్ అంటే నేను ఇంత జరుగుతున్నా కానీ, స్టూడెంట్స్ని ఇలా కొడుతున్నా కానీ, ఇన్ని ప్రొటెస్టర్స్ జరుగుతున్నా కానీ అక్రాస్ ఆల్ ద స్టేట్స్, అయినా కానీ అతను ఇన్స్టాగ్రామ్లో ఒక ట్వీట్ వేశారు. కానీ ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడే అంత సీరియస్నెస్ లేనప్పుడు మనం ఎందుకు ఆ పిఎంకి ఓట్ చెయ్యాలి? అతను ఎందుకు ఇంకా కుర్చీలో కూర్చోవాలి? మేము ఎందుకు ఇవన్నీ ట్యాక్సెస్, ఈ ఎడ్యుకేషన్స్, ఈ ఫీజ్ అనేవి మేము ఎందుకు కట్టాలి? ఒకవేళ మీరు అంత అన్సీరియస్ అయ్యి ఉంటే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి మెలోడీ చాక్లెట్స్ ఇచ్చే అంత మీకు అంత టైం ఉంటే దీనికి కూడా కొంచెం టైం ఉండాలి. మీరు అంత పెద్ద పిఎం అయ్యి చిన్నపిల్లల చేత మీరు చెప్పించుకుంటున్నారు అంటే అదే పెద్ద సిగ్గుచేటు అని నేను చూసినంత వరకు నేను జంతర్ మంతర్కి వెళ్ళలేదు. కానీ అక్కడ మోస్ట్లీ ప్రొటెస్ట్ దేని వల్ల జరుగుతుంది? స్టూడెంట్స్ కోసము, వాళ్ళ రైట్స్ కోసము, నీట్ పేపర్స్ కోసం జరుగుతుంది. రిలీజియన్స్, కాస్ట్ ఆర్ ఎనీ హిందూయిజం, ముస్లిం ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా స్టార్ట్ చేసింది కావాలని దీన్ని పుష్ చేయాలి, దీన్ని డైవర్ట్ చేయాలని స్టార్ట్ చేసింది మాత్రమే. మనం దాన్ని మన మైండ్స్లో పెట్టుకోకుండా అది కావాలని కొంతమంది చేసేది, వాళ్ళు మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. కానీ అది డైవర్ట్ అవ్వకుండా మన స్టాండ్ తీసుకొని మన రైట్ మీద మనం ఉంటే దీనికి ఒక వాల్యూ అనేది ఉంటుంది ఈ ప్రొటెస్ట్ కోసం. సో నేను ఎవరైతే ఇలాగా హేట్ స్ప్రెడ్ చేస్తున్నారో రిలీజియస్ వైజ్ కానీ, క్యాస్ట్ వైజ్ కానీ, ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, ఇది స్టూడెంట్స్కి మాత్రమే జరుగుతుంది. స్టూడెంట్స్కి గవర్నమెంట్కి మధ్యలో ఉంది. స్టూడెంట్స్కి గవర్నమెంట్ మధ్యలోనే ఉండాలి. ఇందులో రిలీజియన్ కానీ ఏది కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. అంటే కావాలని స్టూడెంట్స్ పోలీసుల మీదకి వెళ్ళి కొట్టాల్సిన అవసరం నాకు అక్కడ ఏం కనిపించలేదు. పోలీసులే లాఠీలలో అదేమంటారు నెయిల్స్ కుచ్చి స్టూడెంట్స్ కొడుతున్నారు. అక్కడ స్టూడెంట్స్ ఒకళ్ళే లేరు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చిల్డ్రన్స్, చిన్నలు పెద్దలు ఎవ్వరు ఏది చూడకుండా కొడుతున్నారు. అఫ్ కోర్స్ ఏ యువత అయినా మనం రైట్ కోసం అడుగుతుంటే వచ్చి కొడితే ఎవరు ఊరుకోరు. అక్కడ ఉన్న పోలీస్ ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ ప్రభుత్వం దగ్గర ఒక నేమ్ ట్యాగ్ అనేది లేదు. మీరు చూసుంటే అక్కడ ఒక పోలీస్ ఆవిడ చెప్తుంది ఏంటంటే, మీరు ట్యాగ్ ఎందుకు తీసేశారంటే ఎండల కోసం తీసేసాము, అంటే ఎండ పడుతుందని తీసేసామని చెప్పారు. అది నేమ్ ట్యాగ్ మరి ట్యాగ్ అవుతుందా, మరి అది ఒక హీటర్ నాకు ఇంకా అర్థం కాలేదు. సో ఇప్పుడు ప్రధానమంత్రి ట్వీట్ వేశారు ఇన్స్టాగ్రామ్లో, ఎవరినైతే యంగ్స్టర్స్ని మేము కొట్టారో పోలీస్ వాళ్ళ గురించి మేము పనిష్మెంట్ అనేది తీసుకుంటాము అని. ఎవరి దగ్గర మీరు పనిష్ చేస్తారు, ఎవరినని పనిష్ చేస్తారు? ఎవరు కొట్టారో తెలియదు కదా. వాళ్ళకు ఒక పోలీస్ అనే యూనిఫామ్ ఉంది కానీ వాళ్ళ పేరు, వాళ్ళ ఐడెంటిటీ ఏం లేదు అక్కడ. మీకు ఎవరిని పనిష్ చేస్తారు? ఈ ట్వీట్ వేసింది మోడీ, ట్వీట్ వేసింది ఈరోజు, అది ఖచ్చితంగా డైవర్ట్ చేయడానికే వేశారు. సో అది మీరు డైవర్ట్ అవ్వకుండా ఇంకా స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారని. సో నేను పర్సనల్గా నేను రిజైన్ చేయాలి అని నిన్న ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ వేస్తే ఒకళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా స్ట్రేంజర్స్ కానీ ఏమంటున్నారంటే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ కండక్ట్ చేశారు, టెలిగ్రామ్ని బ్యాన్ చేశారు అని అంటే అది సరిపోదనే కదా. పిల్లలు చచ్చిపోయింది, నీట్ వాళ్ళు చచ్చిపోయింది అందుకే కదా. ఇక్కడ ప్రధానమంత్రిది కదా ముఖ్య పాత్ర. ఆయన రిజైన్ చేస్తే కనీసం కొంచెమైనా జస్టిస్ వస్తుంది ఆ చనిపోయిన వాళ్ళకి అయినా కానీ, ఇప్పుడు నీట్ రాసే వాళ్ళకైనా కొంచెమైనా జస్టిస్ దానివల్లనే వస్తుంది. సో దాన్ని పట్టుకొని మీరు ఇలా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, యూఆర్ యాంటీ నేషనల్, యూఆర్ టెర్రరిస్ట్ అని అంటున్నారు. నేను దేనికి సపోర్ట్ చేయట్లేదు, నేను స్టూడెంట్స్ రైట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నా. ఐ సపోర్ట్ ఎవ్రీవన్ బట్ మోడీ. మనము నీట్ ఎగ్జామ్ లీక్ అవుతుందో లేదో తెలియదండి, అంటే నెక్స్ట్ వేరే మినిస్టర్ వచ్చినా. బికాజ్ మన కంట్రీ ఎలా అయినా కరప్ట్ ఉంది. మనం కరప్షన్ రేట్లో కరప్షన్లో మనం హైయెస్ట్ ఉన్నాం అన్ని కంట్రీస్లో అన్ఫార్చునేట్లీ.
సో ఇప్పుడు మనకి కొత్త మినిస్టర్ వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ అయినా కానీ మనకి గ్యారంటీ లేదు మనది లీక్ కాదు, లీక్ అవుతుందా లేదా అని. కానీ ఇప్పుడైతే ఎవరైతే లీక్ చేస్తున్నారో వాళ్ళని రెస్పాన్సిబిలిటీ తీసుకోమని అడుగుతున్నాం. కొంచెం రిజిగ్నేషన్ అయితే మాకు కూడా కొంచెం శాంతి వస్తుంది కదా. ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో ఇంతమంది పిల్లల లైక్ సూసైడ్ కోసం వాళ్ళు రిజైన్ చేస్తే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఏదో ఒకటి వస్తుంది అండ్ జస్టిస్ లాగా వస్తుందని. ఇప్పుడు వాళ్ళు వినాలంటే ఇప్పుడు కాదు, ఆనెస్ట్లీ సేయింగ్ వాళ్ళు వినరు కొంచెం సేపటి వరకు. కొంచెం చాలా తర్వాత లైక్ 1 వీక్ or 2 వీక్స్ తర్వాత కొంచెం రెస్పాన్స్ ఇస్తారేమో. కానీ ఇప్పుడు ఇస్తే దే హ్యావ్ టు గివ్ అ రెస్పాన్సిబుల్ ఆన్సర్. దే వోంట్, వీ నో దట్ దే వోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకోరు. బట్ స్టిల్ ఐ హోప్ ద గవర్నమెంట్ డస్. మన రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళు వచ్చి తను కూడా ప్రొటెస్ట్కి వచ్చారు, తను కూడా లాఠీ చార్జ్ పడింది. అంటే మన అంత ఆపోజిషన్ అంత పవర్ఫుల్ పర్సన్ కూడా అంత లాఠీ చార్జ్ చేయొచ్చు అంటే మనకేంటి, మనం ఆర్డినరీ స్టూడెంట్స్ మాకు ఇంకా ఏం కావచ్చు అని చాలా భయం కూడా ఉంది బయట. ఆనెస్ట్లీ నాకు కాంగ్రెస్ గురించి ఐడియా లేదు. నేను చిన్నప్పటి నుంచి బీజేపీనే పవర్లు ఉంది. సో నాకు కాంగ్రెస్ గురించి ఎక్కువ తెలియదు, వర్డ్ ఆఫ్ మౌత్ తప్ప. సో ఐఎమ్ నాట్ రియలీ లైక్ అంత ఏం తెలియదు ఈ టాపిక్ గురించి. మీ వెనకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మీ వెనక నిజంగానే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయా? సారీ, కమ్యూనిస్ట్ పార్టీలు మీ వెనకాల ఉండి నడిపిస్తున్నాయంటూ కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఐ డోంట్ థింక్ సో. అందరు ఇప్పుడు ఎంతమంది కమ్యూనిస్ట్ అవుతారండి? మొత్తం అందరు యూత్ అంతా కోపంలో ఉంది కదా. ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ కమ్యూనిజం ఆర్ ఎనీథింగ్. ఇట్స్ జస్ట్ ద యూత్ చాలా కోపంలో ఉన్నారు. ఆన్సర్స్ కావాలి. ఓన్లీ నీట్ ఎగ్జామ్ గురించి కాదు, అన్ని ఇష్యూస్ గురించి ఏమేమి అవుతున్నాయో కంట్రీలా, మణిపూర్ లాగా, లేదంటే ఐఐటి ఎగ్జామ్స్ లీక్, లేదంటే సిబిఎస్ఈ లీక్, అన్నిటి మీద కోపం వచ్చి అన్ని ఒక దగ్గరనే పోయి చేస్తున్నారు అనిపిస్తుంది. చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున మీరు నిరసన తెలుపుతా ఉన్నారు, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దిగొచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు. ఇక రాబోయే రోజుల్లో ఉధృతం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, లేకపోతే వెనక్కి తగ్గేటువంటి అవకాశం అని ఉంటారు? స్టూడెంట్స్ అయితే వెనక్కి తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకంటే హక్కుల కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి మేము ఎప్పటివరకైనా పోరాడతాము. గవర్నమెంట్ వచ్చి మాట్లాడాలి, దిగాలి, మా కోసం మా హక్కులని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకు అంటే గవర్నమెంట్ ఎంచుకున్నది మేము ఎంచుకొని మిమ్మల్ని అక్కడ నిలబెట్టింది మా హక్కులు లాక్కోవడానికి కాదు, మా హక్కుల్ని కాపాడడానికి. అండ్ మేము ఇదే చెప్తాము, గవర్నమెంట్ దిగి రావాలి, ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రిజైన్ చేయాలి. కనీసం నీట్ అంటే ఫుల్ ఫామ్ తెలియనటువంటి వ్యక్తులు కూడా ధర్నాలో పాల్గొంటున్నారు, చాలా వరకు దాడులు చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తాను. తప్పేంటండి, వాళ్ళకి తెలుసా నీట్ ఫుల్ ఫామ్? ఇప్పటికిప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని తీసుకొచ్చి నీట్ ఫుల్ ఫామ్ చెప్తే అడగలేడు. ఆయన ట్వీట్స్ చూడండి మీరు. స్పెల్లింగ్ సరిగా రాదు ఆయనకి, హిపోక్రసీ స్పెల్లింగ్ రాదు, మీట్ స్పెల్లింగ్ రాదు ఆయనకి. ఆయన ఎలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు? ఆయన ఎలా జడ్జ్ చేస్తున్నారు పీపుల్ని నీట్ స్పెల్లింగ్ రాదు వస్తున్నారు అని అంటే? వెనకాల చాలా వరకు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అదేవిధంగా సంఘ విద్రోహ శక్తులు కూడా మీ వెనకాల ఉండి నడిపిస్తున్నాయంటూ కూడా కొంతమంది బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అంతమంది వెనుకలు ఉంటే మేము రోడ్ల మీద ఉండి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? డబ్బులు తీసుకొని మేము ఇంట్లోకి పోయి కూర్చోవచ్చు. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఉంటున్నాము. అండ్ ఒక్కరిని మీరు ఎంతమందిని పేడ్ యాక్టర్స్ని తీసుకొస్తారు? ఇండియాలో మొత్తం ప్రతి స్టేట్లో జరుగుతున్నాయి ఇట్లాంటి ప్రొటెస్ట్లు అన్నీ జరుగుతున్నాయి. మరి ఇండియా మొత్తంలో తెలంగాణలో జరుగుతున్నాయి, ఆంధ్రాలో జరుగుతున్నాయి, కేరళలో జరుగుతున్నాయి, తమిళనాడులో జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ప్రొటెస్ట్లు అందరు పేడ్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ పైన దాడి చేస్తున్నారు. వాళ్ళకి బ్యాడ్జెస్ ఉన్నాయా? వాళ్ళు ఏ హక్కు ఏ రైట్తో వచ్చి స్టూడెంట్స్ని కొడతారు? మీరు వీడియోస్ చూసినట్టయితే వాళ్ళకి ఏ బ్యాడ్జ్ లేదు, వాళ్ళకి పేరు లేదు, ఒక క్యాడర్ లేదు. వాళ్ళు గూండాల్లాగానే ఉన్నారు వచ్చి స్టూడెంట్స్ని కొట్టడము. వాళ్ళు ఏ రకంగా పోలీసులు వాళ్ళకి ఏ హక్కు ఇచ్చారు? రాజ్యాంగంలోనే ఉంది మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎక్కడైనా మేము ఆర్మ్ లేకుండా, అంటే మేము ఏమి కత్తులు లేకుండా, లేకపోతే ఎవరైనా హార్మ్ చేయకుండా మేము ఎక్కడైనా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు. కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి కదా, కారు దగలు పెట్టడం కావచ్చు, అద్దాలు పగలగొట్టడం కావచ్చు. మీరు ఇంకొన్ని వీడియోస్ చూడండి, వాళ్ళే ఆ పోలీస్ వాళ్ళే కార్ల అద్దాలు వాళ్ళే పగలగొడుతున్న వీడియోస్ కూడా చాలా సర్ఫేస్ అవుతున్నాయి. ఎప్పుడైతే స్టూడెంట్స్ పైన దాడయ్యి ప్రెగ్నెంట్ ఉమెన్ పైన, అమ్మాయిల పైన వాళ్ళని గ్రోప్ చేస్తున్నారు, డ్రెస్సులు ఆగుతున్నారు, వాళ్ళు ఎక్కడంటే అక్కడ పట్టుకుంటున్నారు. ఇవన్నీ అయిన తర్వాత స్టూడెంట్స్ రిటాలియేట్ చేస్తే వాటిని పట్టుకొని వాళ్ళు హింస చేస్తున్నారు, వైలెన్స్ చేస్తున్నారు అని అంటున్నారు. చెప్పండి, విద్యార్థులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దిగొచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఏం చెప్పదలుచుకుంటారు? అంటే వీళ్ళకి విద్యార్థులు అంటే, నీటికి సంబంధించినటువంటి బాధ్యతలు అంటే ఇలా కనీసం భయం లేదు. మెయిన్గా ఏంటంటే మేమే పరిపాలిస్తాము, మాకు అధికారం ఉందని అధికారం మదంతో
ఇలా విచ్చలవిడిగా లాఠీ చార్జులు జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి నిరసన శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులపైన కావచ్చు, విద్యార్థులకు అంటే మద్దతుదారులపైన కావచ్చు, నిరుద్యోగులపైన కావచ్చు, నీటి ఆస్పిరెంట్లపైన కావచ్చు, ఇలా తీవ్రవాదుల కన్నా ఎక్కువ లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, టియర్ గ్యాస్ వదలడం కావచ్చు. అసలు మోడీ ప్రభుత్వం మరి ఏమనుకుంటారో ఇప్పటి వరకు కొంచెమన్నా సిగ్గుండాలి. మీరు చెప్తున్నాం కదా, ఇది ఖచ్చితంగా మరొక శ్రీలంక లెక్కనో బంగ్లాదేశ్ లెక్కనో నిరుద్యోగులు మొత్తం పెద్ద ఎత్తున తిరగకముందే రాజీనామా నరేంద్ర మోడీ చేస్తారా, లేకపోతే బీజేపీలో జేపీ నడ్డా చేస్తారా, అమిత్ షా చేస్తారా, ధర్మేంద్ర ప్రధాన్ చేస్తారా? తొందరనే రాజీనామాలు ఎక్కడికక్కడ రాజీనామాలు చేసి ఈ భారతదేశ ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. మేము తెలుపుతున్నటువంటి వ్యక్తులంతా కూడా దేశ విద్రోహులు, వాళ్ళంతా కూడా విపక్షాల తోడుతోటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు, అల్లర్లు చేస్తూ ఉన్నారు అంటూ కూడా బీజేపీ పార్టీ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతాం. వాళ్ళకి పెద్ద మీడియా ఉంటుందండి. రోజు 100 కోట్లు ఇచ్చి మీడియా మాఫియాని నడిపించుకుంటారు బీజేపీ ఆఫీసులలో. వాళ్ళు జీతాలు తీసుకున్న వాళ్ళు ఉత్తప్పుడే వాళ్ళు విష ప్రచారం చేస్తారు, పొద్దుగా లేస్తారు రాత్రి రాక. ఇప్పుడు ఈ సమయంలో విష ప్రచారం చేయరా? ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు జై శ్రీరామ్ అంటే దేశద్రోహులు గారు. ఇక బీజేపీకి బీజేపీ అంటారు, బీజేపీకి సపోర్ట్గా మాట్లాడితే దేశద్రోహులు గారు. ఇప్పుడు అరే అన్యాయం జరిగిందంటే దేశద్రోహులు అంటారు. ఎంత సిగ్గుచేటు అంటే ప్రశ్నించిన వాళ్ళు మొత్తం దేశద్రోహులు అని మీరు అంటే చలో ఆ దేశద్రోహులు లెక్కన మేము చేస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఈ దేశం చెడిపోతుందంటే మేము ముందుండి నడిపిస్తాము. అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. దేశం మాది, అలా రాష్ట్రం మాది. దేశానికి అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళు దేశద్రోహులు. అక్కడ ఇవాళ ఒక్కలా ఇద్దరా ఎందరో మంది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వస్తున్నారు. వాళ్ళందరూ దేశద్రోహులా? అంటే మొన్నటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలంటూ కూడా మీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు? ఈ దేశవ్యాప్తంగా నీట్ అనే పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈరోజు విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని కూడా లాంగ్ టర్మ్ తీసుకొని విద్యార్థులు చాలా ఎక్కువ మొత్తంలో ఫీజులు కోచింగ్ సెంటర్లో చెల్లించి వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టి నీట్ పరీక్ష, ఒక డాక్టర్ కావాలనే లక్ష్యంతో నీట్ పరీక్ష రాసిర్రు. అటువంటి పరీక్షనే పేపర్లే మార్కెట్లో జిరాక్స్లాగా అమ్మితే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఆగమైనట్టుగా. ఈరోజు వాళ్ళు చదువుతున్న వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఉద్దేశం అదంతా ఆగమైనట్టే కదా. కాబట్టి ప్రభుత్వం దాన్ని బాధ్యతగా తీసుకొని వెంటనే మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దీంతోపాటు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలి. దాంతోపాటు ఈరోజు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి అంటుండు, సార్ దీన్ని విశ్లేషించండి, దీని గురించి మాట్లాడాలంటే నాకు టైం లేదు, విశ్లేషించే రైట్స్ నాకు లేవు, వీడియో చూసే అంత టైం లేదు అంటుండు. అది కరెక్ట్ కాదు. ప్రధాన న్యాయమూర్తి గారు, మీరు పెద్దవాళ్ళు, ఆలోచించి విద్యార్థుల మీద జరుగుతున్న అన్యాయాన్ని మీరు విశ్లేషించాలి, దానికి సమాధానం వివరణ ఇవ్వాలి. దాంతోపాటు కూడా ఈరోజు చదువుకున్న విద్యార్థుల మీద అన్యాయం జరిగిందని నిరసన తెలుపుతున్నారు. తెలిపిన వ్యక్తుల మీద మీరు అడ్డగోలుగా వాళ్ళను కొట్టి దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తును రక్షించండి, వాళ్ళ భవిష్యత్తును కాపాడాలి. మీరు ప్రభుత్వం మీద ఉంది, లేదంటే మీకు చేత కాకపోతే బీజేపీ ప్రభుత్వం ముక్కుమడిగా రాజీనామా చేయాల్సిందే. మేము విద్యార్థి పక్షాన కోరుతున్నాం. ఇంకో బంగ్లాదేశ్లో జరిగిన ఉద్యమం, శ్రీలంకలో జరిగిన ఉద్యమం తీసుకురాకముందుకే మీరు ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు రాజీనామా చేస్తే మా భవిష్యత్తును కాపాడిన వాళ్ళు అవుతారు. విద్యార్థుల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, అందుకనే లీకేజ్ జరిగిన వెంటనే ఎగ్జామ్ని మళ్ళీ ఒకసారి కూడా పెట్టినామంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఇది ఒక్క లీక్ కాదు, 2024లో కూడా నీట్ పేపర్ లీక్ అయింది. 22 లక్షల మంది విద్యార్థులు రాస్తే వాళ్ళ పేపరు లీక్ అయిన తర్వాత ఎవరో ఒకరు బయట పెడితే అప్పుడు వీళ్ళు స్పందించి అప్పుడు రద్దు చేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు న్యాయం చేయరి నిరసన వ్యక్తం చేస్తే ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉండి వేస్ట్ నా మాటలు. ఎందుకంటే శాంతియుతంగా 25-30 గల వయసు లోపల ఉన్న విద్యార్థులు శాంతియుతంగా నిరసనలు చేస్తే వాళ్ళపైన పోలీస్ దాడులు. 5,000 మంది జంతర్ మంత్లో దాదాపు 5,000 మంది పోలీసులతోనే శాంతియుతంగా నిరసన చేస్తే వాళ్ళపైన దాడులు చేశారు. ఇది ఎక్కడి న్యాయం? పోలీసు వాళ్ళకు కనీసం నేమ్ ప్లేట్స్ లేవు. డీసీపీ సందీప్ లాంబా మహిళ పైన చేసుకుండు. ఉన్నతమైన స్థానంలో ఉండి పోలీసులే ఈ విధంగా విద్యార్థులపైన దాడి చేస్తే మరి విద్యార్థులు ఏం చేయాలి? మరో నేపాల్లో ఏ విధంగా యువత రోడ్డులు ఎక్కిరో భారతదేశంలో కూడా భవిష్యత్తులో అదే విధంగా ఎక్కుతారు. మీరు కానీ పార్టీ చెప్తుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అల్లరి ముఖాలు పోలీసుల మీద దాడి చేశారు కాబట్టే పోలీసులు వాళ్ళు కూడా దాడి చేశారంటూ కూడా కొంతమంది బీజేపీ పార్టీ నేతలు చెప్తారు. ఇప్పుడు విద్యార్థులు దాడి చేస్తే మొదటి రోజే
మొదటి రోజే వాళ్ళు పోలీసులతోని ఏది అక్కడ వేయడం కానీ లేదా ఆపివేయడం కానీ నిరసన ఆపివేయడం కానీ ప్రయత్నాలు జరుగుతాయి. విద్యార్థులు ఎక్కడ శాంతియుతంగా జాతీయ జెండా చేతులు పట్టుకొని విద్యార్థులందరూ మాకు న్యాయం చేయాలని శాంతియుత నిరసన చేశారు. ఎక్కడ కేవలము అసలు పోలీసులకు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్లు బీజేపీలు వచ్చి వాళ్ళపైన దాడులు చేస్తే అదెక్కడి న్యాయం? పాపం చిన్న విద్యార్థుల పైన 16-17 ఏళ్ళ విద్యార్థుల పైన ఎలా పడితే ఆడ లాఠీ చార్జీలు చేశారు. మహిళల పైన మహిళలను చూడకుండా కానీ ఎట్లా పడితే అట్లా కొట్టి వాళ్ళను రక్తాలు ఏరులు పారే విధంగా జంతర్ మంతర్లో విద్యార్థులపైన దాడులు చేస్తే మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. శాంతియుతంగా మా హక్కులు రాజ్యాంగబద్ధంగానే మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేసుకున్నాం. దానికి వ్యతిరేకంగా మీరు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థులపైన దాడి చేస్తే ఏమవుతుంది? ఎంతోమంది కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అదే యువత రోడ్లపైకి ఎక్కితే బీజేపీ ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది. ఇదే మా బీఎస్ఎఫ్ఐ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. రోజుల నుంచి విస్తృతంగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మొన్న ఇన్వాల్వ్ అయ్యి రాహుల్ గాంధీ అరెస్ట్ అవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకుంటే కేవలం రాహుల్ గాంధీ అరెస్ట్ అయ్యడానే నిరసన తెలుపుతూ ఉన్నారు. కానీ నీట్ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం కనబడట్లేదు. పైగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా విద్యార్థుల మీద మాకు చిత్తశుద్ధి ఉందని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పేపర్ లీక్లు అయినాయి. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఏబీయూపీ యువ నాయకుడు ఉన్నప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు ఆయన రాష్ట్రంలో సెక్రటరీ ముట్టడి చేసిండు. అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు కేవలము విద్యార్థుల జీవితాలను రాజకీయంగా వాడుకుంటారు. ప్రతిపక్షంలో ఎవరున్నారు? కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ మొట్టమొదటిసారిగా మొదటి రోజే ఎందుకు పోలే ఆడికి? ఎందుకంటే యువత అంతా మేల్కొంటుంది, యువత అంతా రోడ్ల మీదకి వస్తారు కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్గా మాకు ఓటు బ్యాంక్ పెరుగుతున్న ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారు. కానీ ఏ రోజు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాలేదు. ఈ దేశంలో న్యాయం అడగటం యాంటీ నేషనలా? ఈ దేశంలో ఉన్నటువంటి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులను యాంటీ నేషనల్గా క్రియేట్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం. ఈ దేశంలో ఉన్నటువంటి నీట్ పేపర్ లీక్ అయింది. దానికి వ్యతిరేకంగా విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఒక 20 రోజుల సంధి నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థులను యాంటీ నేషనల్గా క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి లోకమే కాదు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా రాబోయే రోజులలో రోడ్ల మీదకి రావడం అనేది జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకుంటామని చెప్పేసి ఉస్మానియా విద్యార్థి వేదికగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, దేశ సమగ్రత అంటే దేశంలో అసమానతను పెంచి పోషించడం కాదు, సమానతను క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ఉస్మానియా విద్యార్థి వేదికగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలి, వాళ్ళను పిలిపించి చర్చలు జరపాల్సిన అవసరం బీజేపీ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఎవ్వరు కూడా మాట్లాడటం లేదు. ఈ రాష్ట్రంలో అడుగడుగున ఎంపీలను అందరిని కూడా అడ్డుకుంటాం, తిరగనివని చెప్పేసి విద్యార్థి లోకంగా మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వాన్ని బంద పెడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ. శాంతియుతంగా నిరసన తెలిపాలంటే మేము ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. కానీ అక్కడ అంతా కూడా శాంతియుతంగా కాకుండా అల్లర్లు చేస్తూ ఉన్నారు, చాలా వరకు గొడవలు చేస్తూ ఉన్నారు, సంఘ విద్రోహ స్పీచ్లు ఇస్తూ ఉన్నారు అంటూ కొంతమంది బీజేపీ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. మీకు వీడియోలు ఉన్నాయిగా బ్రదర్, ఇప్పుడు మీడియా ఉన్నది. మీడియా ముందు సంఘ విద్రోహకంగా మాట్లాడినటువంటి వ్యక్తులందరినీ ముందల పెట్టవచ్చు కదా, ముందల పెట్టి వాళ్ళని శిక్షించండి. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా అసంఖ్యాకంగా అన్పార్లమెంట్లుగా మాట్లాడుతున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మీకు వీడియో ఫుటేజీలు ఉన్నాయి. ఆ వీడియో ఫుటేజీల ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి నిరసనకారులు ఎవరైతే శాంతియుతంగా చేస్తారో వాళ్ళ యొక్క శాంతియుతంగా చేస్తున్నటువంటి న్యాయమైన కోరికకు మీరు న్యాయం చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను
వెంటనే అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఇప్పటికే విద్యార్థులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. మరోవైపు ఏదైతే బీజేపీ పార్టీ దీని మీద ఎక్కడ కూడా మాట్లాడట్లేదు, దీని మీద చర్చలు పిలవట్లేదు అంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గతంలో విద్యార్థి నేతగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లీకేజీలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. ఇప్పుడు అదే వ్యక్తి మరి ఆయన హయాంలోనే ఆయన విద్యాశాఖ ఉన్నప్పుడే, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే పెద్ద ఎత్తున లీకేజీలు జరిగినా కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం అంటూ కూడా బీఎస్ఎఫ్ఐ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది.